సోనియా గాంధీపై కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. సూట్ కేసులు రానందునే సోనియా కడుపు తరుక్కుపోయిందని కేసీఆర్ అంటే గాంధీ కుటుంబంపై మాట్లాడే అర్హత లేదని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. సోనియా గాంధీ గారు వచ్చిండ్రు, మాట్లాడిన మాట అయితే ఆమె మాట్లాడిందని కొంతమంది రాసిండ్రు. ఆమె కడుపు తరక్కపోతుందట. ఏం జరిగిందో తల్లడిల్లుతున్నదట ఆమె. ఎందుకు తల్లడిల్లుతున్నావమ్మా సోనియా గాంధీ నేను అడుగుతున్నా. ఎందుకు నీకు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు వచ్చిన నెలవారీ మామూలు వస్తలేవా? నీ కడుపు ఎందుకు తరక్కపోతున్నది? ఇక్కడి నుంచి సూట్ కేసులు మూటలు బంద్ అయినాయి, అంతే కదా నీ బాధ? ఏం కొంపలు అంటుకున్నాయమ్మా? ఇలా చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగినాయి. భూదాన్ పోచంపల్లిలో, సిరిసిల్లలో, దుబ్బాకలో నీ 10 సంవత్సరాల కాంగ్రెస్ రాజ్యంలో ఒక్కొక్క రోజు 11 మంది, 7 మంది, 12 మంది చచ్చిపోయారు. ఇలా బంద్ అయిన దానికోసం నీ కడుపు తరక్కపోతుందా? సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకి అన్యాయం జరుగుతుంది అంటే, నా కడుపు తరుక్కుపోతుందంటే సూట్ కేసుల కోసమా? నువ్వు నీ బ్రోకర్ బతుకు, నువ్వు సోనియా గాంధీ గురించి మాట్లాడతావు. ఈ సూట్ కేసులు తీసుకోవడం, ఈ వెధవ మాటలు మాట్లాడడం నీకే తగ్గుతుంది, నీకు నీ కొడుక్కి. భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఒక వీర వనితగా, నిజాయితీగా మొత్తం కుటుంబం పోగొట్టుకున్న ఈ దేశానికి సేవ చేయడానికి ముందుకొచ్చిన కుటుంబం 10 ఏళ్ల పాటు ఒక్క నిమిషంలో అడుక్కుంటే ప్రధానమంత్రి అయ్యే అవకాశం